మేడారం వెళ్లే భక్తులంతా ముందుగా గట్టమ్మకు మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాల ఆనవాయితీ. మహాజాతర సమీపిస్తున్న వేళ గేట్వే ఆఫ్ మేడారంగా పిలువబడుతున్న గట్టమ్మ గుట్ట దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధికారులు ఆలయం వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి మీదుగా వచ్చే వాహనాలను గట్టమ్మ గుట్ట పార్కింగ్ వైపు మళ్లిస్తున్నారు. వాహనాల పార్కింగ్ ఉండటంతో ఆర్టీసీ బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తులు సులభంగా మొక్కులు చెల్లిస్తున్నారు. మరింత సమాచారాన్ని ములుగు గట్టమ్మ గుట్ట ఆలయం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. దర్శనం దొరకాలంటే ముందుగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి గట్టమ్మ తల్లి ఆశీస్సులు లభించాలి. మేడారం జాతరకు వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ గట్టమ్మ ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడం అనేది దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా గట్టమ్మ ఆలయం వద్ద ఆగి కొబ్బరికాయ కొట్టడమో లేదంటే ఎదురు పిల్ల ఇవ్వడమో చేయడం జరుగుతుంటుంది. అందులో భాగంగానే రేపు ప్రారంభం కాబోతున్నటువంటి మహాజాతరలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అందులో భాగంగా ఆ గట్టమ్మ దేవాలయం వద్ద, గట్టమ్మ గుట్ట వద్ద పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. అందుకు సంబంధించి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన రహదారి మీద గుండా వచ్చేటువంటి ఆర్టీసీ బస్సులు కావచ్చు, వ్యక్తిగత వాహనాలన్నింటినీ కూడా గట్టమ్మ గుట్ట దిగువ భాగంలో ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ప్రదేశానికి తరలించి అందులో ఉన్నటువంటి భక్తులంతా కూడా గట్టమ్మకు మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి గుట్ట దిగువ భాగం వైపు ఆర్టీసీ బస్సులు మళ్లించేటువంటి క్రమంలో దిగువకు వెళ్లేటువంటి ప్రయత్నంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, పోలీసులంతా కూడా సహకరిస్తూ మేడారంకు వెళ్లేటువంటి భక్తులు మొదటి దశ గేట్వే ఆఫ్ మేడారంగా పిలుచుకునేటువంటి గట్టమ్మ గుట్ట మొక్కులు సులభంగా చెల్లించుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ గట్టమ్మ గుట్ట దేవాలయాన్ని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ఒక గిరిజన దేవాలయంగా ఈ గట్టమ్మ గుట్ట దేవాలయాన్ని పిలుచుకుంటారు. నాటి ఆనవాళ్లు ఇక్కడే లభ్యమయ్యేటువంటి చారిత్రక ఆధార నేపథ్యంలో ఈ గట్టమ్మ గుట్ట దేవాలయానికి, గిరిజన దేవాలయానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఎంతో విశ్వాసంతో ముందుగా గట్టమ్మ తల్లి ఆశీస్సులు ఉంటేనే మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం దొరుకుతుందని భావిస్తుంటారు. అందుకనే మొదటగా ఇక్కడ దిగి మొక్కులు చెల్లించుకున్న తర్వాతే మేడారానికి పయనం అవుతారు. దీంతో ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గట్టమ్మ గుట్ట వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్కింగ్ కావచ్చు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం గట్టమ్మ గుట్ట దేవాలయం వద్ద భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, ములుగు జిల్లా.